స్వస్థత కావాలి అంటే స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు విశ్వాస సహితన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపను. వారు పాపములు చేసిన వారైతే పాపములు క్షమింపబడును. ఒక విశ్వాసమైన ప్రార్థన చేయడం ద్వారా 3 కార్యాలను దేవుడు త్వరితంగా జరిగిస్తున్నాడు. యాకోబు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాస సహితన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచుంది. ఏ రోగి అయినా సరే, ఏ రోగము చేత నువ్వు బలహీనత పడుతున్నావో, ఏ రోగము చేత నువ్వు నష్టపోతున్నావో, ఏ రోగము చేత నువ్వు నలిగిపోతున్నావో, ఏ అనారోగ్యము చేత, ఏ వ్యాధి నేను బాధ పెడుతుందో, వ్యాధిగ్రస్తుతో దేవుడి మాట్లాడుతున్న మాట. నువ్వే రోగములో నష్టపోతున్నావో, ఏ రోగము చేత నువ్వు భరిస్తున్నావో, నష్టాన్ని, భారమును, బాధను, వ్యాధును భరిస్తున్నావో, ఆయన చెప్తున్న మాట విశ్వసించి విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో ప్రార్థన చేయడం, నమ్మికించి ప్రార్థన చేయడం ద్వారా యేసు పొందిన గాయముల చేతను స్వస్థత పొందుతావని నమ్మి ప్రార్థించి చూడు. ఈ దినమే తక్షణమే నీకు స్వస్థత కలుగు చేయబోతున్నాడు. యెహోవా రాపైన దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుచుచున్నాడు. విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి ప్రభు మిమ్మల్ని లేపబోతున్నాడు. మీ బలహీనతలోంచి, మీ బాధల్లోంచి, కురుమిదాల్లోంచి లేవనెత్తే దేవుడు అయినా విశ్వాసంతో ప్రార్థించండి సహోదరి ప్రియ సంగమా. ప్రార్థించడమే కాదు, ప్రార్థించడం ద్వారా మొదటి స్వస్థత, 2వది మిమ్మల్ని లేపుతున్నాడు, 3వది మీ పాపములు క్షమించబడుతున్నాయి. విశ్వాసంతో ప్రార్థిస్తున్న వారు ఎవరైనా సరే 3 కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. మొదటిది ప్రభు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు, 2వది మిమ్మల్ని లేపుతున్నాడు, 3వది దేవుడు మీ పాపములను, మన అందరి పాపమును క్షమించుతున్నాడైనా. అందుకే విశ్వాస ప్రార్థన చాలా బలమైనది. అటువంటి బలమైన ప్రార్థన మనం చేయడం ద్వారా అనేకమైన కార్యాలు, అనేకమైన స్వస్థతలు, అద్భుత కార్యాలు మనం రుచి చూడగలుగుతున్నాము.